సో బేసికలీ రఘుబాబు గారు ఒక విషయం అన్నారనమాట కన్నప్ప వచ్చినప్పుడు, ఈ సినిమాని కానీ ఎవరన్నా ట్రాల్ చేస్తే శివుని ఆగ్రహానికి గురవుతారు అని చెప్పి. 3 ఆఫ్ ద వర్స్ట్ తెలుగు ఫిల్మ్స్ ఆఫ్ ద ఇయర్ కన్నప్ప, ఓడేల 2, జటాధర, 3 ఆ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునేవి. వెరీ బ్యాడ్లీ డన్. ఇంకొక బాధ ఏంటంటే ఈ మధ్య మీరెవరు బ్యాడ్ ఫిల్మ్స్ ని చూడట్లా. ఇంతకు ముందు ఒక ఫ్లాప్ సినిమాను, ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాని కూడా అట్లీస్ట్ ఒక మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చూసేవాళ్ళు. అట్లీస్ట్ ఆ సినిమా గురించి ర్యాంట్ చేయడానికన్నా ఒక స్పేస్ ఉండేది. కానీ ఇప్పుడు నేను ఓడేల 2 సినిమా చూసి ర్యాంట్ చేసి నా బాధ చెప్పుకుందాం అంటే మనుషులు లేరు చుట్టూ. దట్స్ అ రియల్ ప్రాబ్లమ్. ప్లీజ్ వాచ్ బ్యాడ్ ఫిల్మ్ సో అట్లీస్ట్ వీ కెన్ ర్యాంట్ టుగెదర్. ఐ డోంట్ నో మ్యాన్, జటాధర ఇంకా ఈ గుండె అలిసిపోయిందనే జోన్లోనే ఉంటాను నేను ఎప్పుడు ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు. జటాధరతో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ స్పెక్టాక్యులర్లీ మిడ్. అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా ఇట్ వాస్ మిడ్ 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 అండ్ ఎండింగ్ వచ్చేపాటికి ఇట్ ఈస్ హారబుల్ అనే జోన్కి వెళ్తుంది. అప్పుడు మనకు అర్థం కాదనమాట మిడ్ బెటరా లేకపోతే హారబుల్ బెటరా అని. ఎందుకంటే మిడ్ జోన్లో ఉన్నంతసేపు యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. అసలు ఏంట్రా ఏదన్నా ఎగ్జైట్ చేయొచ్చు కదా సినిమా, ఎందుకు ఏది ఎగ్జైట్ చేయట్లేదు, ఎందుకు అలా ఫ్లాట్గా వెళ్తుంది అనిపిస్తుంది. హారబుల్ వచ్చినప్పుడు యూ ఫీల్ సంథింగ్, యూ ఫీల్ వాట్ ద హెల్ ఇస్ దిస్ అనే జోన్. బట్ దెన్ యూ ఫీల్ లైక్ యా మిడ్ వాస్ బెటర్. సో ఇట్స్ లైక్ బ్యాటిల్ బిట్వీన్ మిడ్ అండ్ హారిబుల్. ఆన్ పేపర్ దిస్ మస్ట్ హ్యావ్ సౌండెడ్ లైక్ అ డీసెంట్ ఫిల్మ్ ఓన్లీ. కథగా నేను ఎవరికన్నా చెప్తే యా ఓకే కదా అని అనిపించవచ్చు. బట్ ద వే సమ్ సీక్వెన్సెస్ ప్లే అవుట్, లైక్ ఎండింగ్ వచ్చేపాటికైతే ఇంకా నా వల్ల కాల. ఎండింగ్ కూడా కాదు, అంతకంటే ముందే ఒక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అది సెకండ్ హాఫ్లో సగం ఉన్నట్టు అనిపించింది, కానీ అది అయిపోయాక ఇంకొక గంట సేపు జరిగింది సినిమా. లైక్ ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఇంతసేపు జరుగుతుంది అని అనుకుంటూనే ఉన్నా. అయిపోతే బాగున్నాను, సరే ఇంకా ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ఇంకా క్లైమాక్స్ వచ్చేస్తుందేమో సినిమా అనుకున్నా. కుదరలా. దాని తర్వాత చాలాసేపు నడిచింది. అండ్ క్లైమాక్స్ మొదలయ్యాక అది వెళ్తూనే ఉండేది దాని బట్టి. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వాజ్ 1 hour, దిస్ 1 hour ఫెల్ట్ లైక్ 3 hours. నేను వీలైనంత వరకు ఇండివిజువల్స్ గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాను. వీలైనంత వరకు కొన్నిసార్లు మాట్లాడుతున్న పాస్ట్లో అండ్ ఐ రిగ్రెట్ దాట్. బట్ ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బ్యాడ్ ఉందండి, చాలా అంటే చాలా బ్యాడ్. ఇట్స్ లైక్ జటాధర ఇస్ బేసికలీ ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ లైక్ అ కాంపిటీషన్ ఫర్ బ్యాడ్ యాక్టింగ్. అండ్ నేను జెన్యున్ గా చెప్తున్నా, సుధీర్ బాబు ఆయనకి ఒక లిమిటెడ్ యాక్టరే. ఆయన ఎంచుకునే కథలు కానివ్వండి ఒక జోన్లోనే ఉంటారు. సో ఈ డజంట్ గో బియాండ్ దాట్. హీస్ ఐ లీవ్ హిమ్. సోనాక్షి సిన్హా, హీ ఈస్ సపోజ్ టు బీ దిస్ ఏదో పిశాచి అని కూడా చెప్పారు. ఏం పిశాచి? ధన పిశాచి. ఓకే, ఆవిడ క్లోజప్లో కొన్ని చేస్తారనమాట, కొన్ని హావభావాలు చూపించి మళ్ళీ భయపెట్టడానికి కొన్ని ట్రై చేస్తారనమాట. నేను మిమ్మల్ని భయపెడతానని అవి అసలు నవ్వొచ్చేస్తాయి. అండ్ ఇంకొక ఆవిడ ఉంటారండి, దివ్య కోస్ల కుమార్ అని చెప్పి. నేను చెప్పకూడదు, బట్ నేను సినిమాల్లో బ్యాడ్ యాక్టింగ్ చూస్తున్నా, కానీ పోస్టర్లో కూడా బ్యాడ్ యాక్టింగ్ చేయగలుగుతారు అని నాకు దివ్య కోస్ల కుమార్ గారి వల్లనే తెలిసింది. సత్యమేవ జయతే 2 పోస్టర్ ఉంటుంది, వామ్మో అని అనిపిస్తుంది ఆ పోస్టర్. ఇందులో ఇంకా యాక్టింగ్ గురించి ఇంకా వదిలేయండి. బట్ ఈ క్లైమాక్స్కి వచ్చేపాటికి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సుధీర్ బాబు గారు ఒక డ్యాన్స్ వేసి అదంతా అది చూస్తున్నప్పుడు కాంతారాని హనుమాన్ని హిట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాము అనే ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఓకే అవి హిట్ అయిపోయినాయని చెప్పి మళ్ళీ అదే ట్రై చేసి దండయాత్ర చేయడం తప్పు కదా ఆడియన్స్ మీద. అండ్ ద వే ఇట్ ఈస్ డన్ ఆల్సో వెరీ పోర్లీ క్రాఫ్టెడ్, వెరీ బ్యాడ్. ఏఐ వాడి అసలు ఏఐ ప్రాంప్ట్స్ని చితగ్గొట్టారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి కానీ నోరు నుంటే బతిమాలు ఉండేది నన్ను వదిలేయండిరా అని. అసలు హారబుల్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ కానివ్వండి. ఆయన డాన్స్ చేశారు పాపం, ఆయన చాలా సీరియస్గానే వేస్తుంటారు, కానీ అది కూడా మనకి నవ్వు వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ. ఓవరాల్ జటాధర ఇట్ హ్యాస్ లైక్ ఎవ్రీ ఫిల్మ్ డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్, డీసెంట్ వన్ లైనర్ అదంతా ఉంటుంది, కానీ టువర్డ్స్ మొత్తం ఫ్లాట్గా వెళ్ళి లాస్ట్కి వచ్చేపాటికి టచ్ టెరిబుల్ 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 ఆఫ్టర్ టేస్ట్. జటాధర ఇట్ కుడ్ హ్యావ్ బీన్ జస్ట్ అనదర్ బ్యాడ్ ఫిల్మ్, బట్ సిన్స్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ ద డివోషనల్ angle, I'll call it's one of the worst films of the year. That's it from this review. Do subscribe to Gultev Pro for more reviews and interviews. Thank you.